హాయ్ అందరికీ వెల్కమ్ టు స్మార్ట్ ఫిట్ విత్ రమణి. సో మనందరం ఇంట్లో వాడే గిన్నెలన్నీ మంచివే కదా. సో మంచివే అని మనం కూడా అనుకుంటాం. సో మనం రైట్ కుకింగ్ యూటెన్సిల్స్ వాడుతున్నామా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? ఇక్కడ నేనైతే ఒక చెక్ చేసుకున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు. సో ఇంట్లో ఉన్న వంట పాత్రలన్నీ ఒకసారి చూస్తే అవి చాలా రోజుల నుంచి అవి వాడుతున్నట్టు అండ్ కొత్తవి కూడా పెట్టాను. ఏంటి ఇట్లా ఉన్నాయి అని. సో నేను ముందు ఏం చేశానంటే రోజు టీ పెట్టుకునే టీ పాత్రని కొంచెం వాటర్ వేసి అండ్ ఇంట్లో ఉన్న చాలా రోజుల నుంచి ఉన్న స్టీల్ పాత్ర కొంచెం పాయసాలు అవి చేస్తారు కదా, దానిలో కూడా వాటర్ పోసి అండ్ కొత్తగా కొన్న రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి అండ్ నాన్ స్టిక్ కుక్వేర్ ఇదైతే చిన్న స్క్రాచ్ పడిన మొత్తము సిల్వర్ అంతా లేచిపోతుంది కదా, మొత్తం టెఫ్లాన్ కోటింగ్ పిటిపి కోటింగ్ అంతా ఊడిపోయి అందులో కూడా వేసాను. సో ఆ ఐరన్ స్క్రబ్తో తోమినప్పుడు ఇలా గీతలు పడింది అనమాట ఇది. సో మా మమ్మీ ఇంకా అలాంటివి వాడుతూ ఉంది. సో ఇది చూసారా, అదే పాత్ర ఇది సేమ్ రెండు ఒకసారి కొన్నివే, ఒకటి బాగా రుద్ది 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 కోటింగ్ మొత్తం పీకేసింది. సో ఇవే కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ సర్జికల్ స్టీల్ కన్నా కొంచెం తక్కువ గ్రేడ్తో చేస్తారు, అందులో కూడా ట్రై చేశాను. సో ఇవన్నీ ఫుల్ బాయిలింగ్ టెంపరేచర్ వరకు తీసుకొచ్చి అన్నీ బాయిల్ అయ్యాక అన్నీ ఒక నార్మల్ వాటర్తో చెక్ చేద్దాం మనం. నేను కూడా అట్లానే చేశాను అనమాట. సో ఇది బాయిల్ అయిపోయింది, అన్నీ విడివిడిగా తీసుకున్నాను. సో అంటే ఒక్కొక్కటి ఎంత పార్టికల్స్ వస్తున్నాయి ఒక్కొక్క దానిలో అనేది చెక్ చేయడం అనమాట నా ప్రయత్నం. ఏంటంటే అందరూ టీవీలో చెప్తారు, బట్ మనకి తెలియాలి కదా, మనంతలో మనం చేస్తే ఎంత వేరియేషన్ ఉందనేది మనకు తెలుస్తుంది. సో చూసారా, స్టీల్ గిన్నెలో కూడా నేను ఇది 18x8 ప్లైతో చేస్తారండి. 3 లేయర్స్ స్టీల్ కోటింగ్, ఒకటి స్టీల్ ఉంటుంది, అల్యూమినియం, కాపర్ అలాగా ఉండేవన్నీ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ స్టిక్ కుక్వేర్లో ఉన్న వాటర్ని చెక్ చేస్తున్నాను, నార్మల్ వాటర్తో కంపేర్ చేసి చూస్తున్నాను. సో ఒక గ్లాసు ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకోండి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితేనే మీరు కరెక్ట్గా చూడగలుగుతారు. ఇది చూసారా, గ్లాస్లో కొంచెం డాటీగా కనిపిస్తుంది. దీన్ని ప్లెయిన్ వాటర్తో ఒకసారి కంపేర్ చేద్దాము. పక్కన ప్లెయిన్ వాటర్ గ్లాస్ పెట్టాను, చూసారా, అందులోంచి మన కిచెన్ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది, ఇందులోంచి కనిపించట్లేదు, బాగా మురిగ్గా ఉన్నాయి. సో నాన్ స్టిక్లో మనం ఎన్నో రోజుల నుంచి వాడుతూ ఉంటాం కదా, ఆయిల్స్ అవన్నీ ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఎంత క్లీన్ చేసినా టెఫ్లాన్ కోటింగ్ కూడా ఊడిపోతూ ఉంటుంది. యాక్చువల్ టెఫ్లాన్ అంటారు దాన్ని, అదొక కంపెనీ, పిటిపిఈ కోటింగ్. సో దీనికి ఇట్లా వచ్చిందన్నమాట. అంటే రోజుకి మనం అంతంత మోతాదులో డస్ట్ పార్టికల్స్ తినేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మమ్మీ చేసుకునే స్టీల్ గిన్నెలో వాటర్ చూస్తున్నాను. సో పాయసం అది చేస్తూ ఉంటారు కదా పొంగల్స్కి వాటికి, సో ఆ వాటర్ చూస్తున్నాను. ఇదైతే కొంచెం క్లియర్గానే ఉంది, మరీ అంత డర్టీగా అయితే లేదు, కొంచెం పర్వాలేదు. నార్మల్ వాటర్తో చూస్తే కొంచెం క్లియర్గా ఉంది, బట్ నార్మల్ వాటర్ అంత క్లియర్గా అయితే లేదు, కొంచెం తేడా ఉంది, బట్ ఓకే, సమ్ వాట్ బెటర్. ఓకేనా, చూసారా అందులోంచి ఫ్లోర్ ఎంత క్లియర్గా దాని డిజైన్ కూడా కనిపిస్తుంది, కిచెన్ ఫ్లోర్. ఇందులో కొంచెం కనిపించట్లేదు, కానీ స్టీల్ కొంచెం డిజైన్ తక్కువైనా కొంచెం కనిపిస్తుంది ఫ్లోర్ అనేది. ఓకేనా, స్టీల్ సమ్ వాట్ బెటర్ అనిపిస్తుంది. సో కాకపోతే ఈ స్టీల్ ఎందుకు కరెక్ట్గా లేదు అంటే అది థిక్నెస్ తక్కువ ఉంది, 6 mm కూడా లేదు, అండ్ 1 mm 2 mm. ఇప్పుడు రోజు మమ్మీ పెట్టుకునే టీ పాత్రలో గిన్నె చూద్దాము. ఇది కొంచెం క్లియర్గా ఉంది, బట్ ఇది కూడా డర్టీగానే కనిపిస్తుంది. సో మీరు ఫ్లోర్ చూసేటప్పుడు మీకు ఆ క్లారిటీ తెలుస్తుంది. చూసారా, ఇది క్లియర్గా ఉంది, లెఫ్ట్ సైడ్ది క్లియర్ వాటర్, అండ్ ఫ్లోర్ది అటు సైడు కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. జూమ్ చేసి చూస్తే కొంచెం మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, అంటే బాగా మైనర్ పార్టికల్స్ వదులుతూ ఉన్నాయి. సో మనకు అది ఆ డిఫరెన్స్ మనం చూడగలిగితేనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా కొన్న కుక్కర్ అనమాట, 1 టైం కూడా వాడలేదు, అందులో ఒకసారి చూస్తున్నాను ఆ వాటర్ ఎలా ఉందని. చూసారా, కొత్తగా కొన్న కుక్కర్లో కూడా మీకు వాటర్ క్లియర్గా రాలేదు. అంటే ఎందుకు అంటే ఇది
చూసారా క్లారిటీ. మీరు అల్యూమినియం కుక్కర్లోంచి, అది ప్రెస్టీజ్ వాళ్ళ కుక్కర్ అనమాట. మనమందరం ఒక డైలాగ్ ఉంటుంది కదా, శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు ప్రెస్టీజ్ని ఎలా కాదంటారు అని. మార్కెటింగ్ వాళ్ళు ఏదో చేసే అడ్వర్టైజ్మెంట్ మనము బాగా అడిక్ట్ అవుతాము, తీసుకుంటాము. సో చాలామంది అట్లనే తీసుకుని ఉంటారు. సో దాంట్లో కూడా అలా వచ్చింది. అండ్ ఇప్పుడు 18/8 స్టెయిన్లెస్ స్టీల్లోంచి పెట్టిన దాంట్లో నేను చూస్తున్నాను వాటర్ ఎలా ఉన్నది అనేది. సో మనం వాడే కుకింగ్ యూటెన్సిల్ ఎంత సేఫా అనేది మనమే చూసుకోవాలి. సో చూసారు కదా, రెండిట్లోంచి ఫ్లోర్ కరెక్ట్గా కనిపిస్తుంది డిజైన్తో సహా. సో ఇప్పటి వరకు ఏ వాటర్లోనూ ఇట్లా డిజైన్తో సహా కనిపించలేదు. నార్మల్ వాటర్ అండ్ ఈ 18/8 ప్లైలో చేసిన వాటర్ రెండు ఎంత క్లియర్గా ఫ్లోర్ మంచిగా డిజైన్తో సహా కనిపిస్తున్నాయి. సో నాకేం అర్థమైందంటే అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ కన్నా సేఫర్ స్టీల్ ఉంది. సో ఎంత ప్యూర్గా వాటర్ కనిపిస్తుంది అంటే బాయిల్ అయినా కూడా మీరే చూడొచ్చు ఇక్కడ డిఫరెన్స్ నేను పెట్టున్నాను. సో చాలా అయితే ఇక్కడ అన్నీ ఒకసారి నేను 5 టైప్స్ చెక్ చేశాను కదా, స్టెయిన్లెస్ స్టీలు, తర్వాత కుక్కర్, తర్వాత టీ గ్లాస్ అన్నీ కలిపి లైన్లో పెడుతున్నాను. సో ఇవన్నీ చూడండి, మీకే అర్థమవుతుంది ఏది ప్యూర్గా ఉంది అనేది. ఓకేనా? సో మనం ఒక్క రోజులో ఇంతింత మోతాదుగా తీసుకునే ఆ కెమికల్స్ కానీ, ఆ కోటింగ్స్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటే మనకి క్యాన్సర్స్ కానీ, అల్సర్స్ కానీ ఎందుకు రాకుండా ఉంటాయి? మీరు ఆలోచించండి. మీరు కూడా మీ కుకింగ్ యూటెన్సిల్స్ స్టీల్గా, క్యాస్ట్ ఐరన్గా అండ్ ఇప్పుడైతే ఎవరు క్లే వాడట్లేదు. క్లే దొరికితే క్లే కూడా వాడండి. అండ్ క్లేలో కూడా చెక్ చేసుకోండి, చాలా వాళ్ళు కూడా కెమికల్స్ కలిపేస్తున్నారు. సో టాప్ వ్యూ చూడండి. ఇది లాస్ట్ది వచ్చేసి మనకి టెఫ్లాన్ది. తర్వాత ఇవి చూసారా డస్ట్ పార్టికల్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది చూపిస్తున్నది స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఫస్ట్ది నార్మల్ వాటర్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ క్లియర్గా ఉన్నాయి. మిగతా అవన్నీ డస్ట్ పార్టికల్స్ అవి ఇవి కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు వీడియోలో క్లియర్గా. సో మీరు కూడా ఇవన్నీ చూసి తెలుసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.